వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. హీల్ ప్యారడైజ్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఆర్గనైజేషన్ కి 5 సెలెక్ట్ అయ్యారు. మా టార్గెట్ వచ్చేసి ఈసారి అట్లీస్ట్ ఒక 70 రూరల్ పీపుల్ని మన కాన్ఫరెన్స్కి తీసుకెళ్ళాలని చెప్పేసి దట్ ఈస్ టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఐడియా అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద క్లిక్ అవ్వడం. హీల్ ఫౌండేషన్ లో ఎలా ఉంటుంది? హీలింగ్ రాకముందు ఒక లైఫ్, ఇక్కడి నుంచి ఒక లైఫ్ స్టార్ట్ అయింది. ఏం ప్రాజెక్ట్ చేసావు అప్పుడు అక్కడ? ఎక్కువ బ్రిక్స్ అని వేస్ట్ నుంచి బ్రిక్స్ చేయడం. ఎలాంటి అవుట్పుట్స్ వచ్చాయి? ప్లాస్టిక్ వేస్ట్, ఫ్లై యాష్, బ్రిక్ వేస్ట్, గ్రానైట్ పౌడర్ 45 టైమ్స్ తర్వాత వచ్చింది ఆ కట్ట. 8th క్లాస్ లో ఒక స్టార్టప్ ఐడియా నువ్వు జనరేట్ చేయగలిగావు అని అంటే నీ విజన్ ఏంటి రషీదా? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఎక్కడన్నా నువ్వు వాటర్ ప్యూర్ గా లేనిది తాగి పీపుల్ అందరికీ బోర్ వాటరే. ఆ వాటర్ని చూసినప్పుడు కూడా చిన్న చిన్న నలకలు, మట్టి, వీళ్ళు రోజు ఇలాంటి వాటర్ తాగి. నువ్వు యుఎస్ వెళ్ళిన తర్వాత నీకు అంత కొత్త ప్లేస్, కొత్త మనుషులు. యుఎస్ వెళ్ళడానికి మాకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి. అసలు ఏంటి ఐడియా చెప్పు ఫస్ట్. శానిటరీ నాప్కిన్స్ అనేవి ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్, అవసరం. సో ఇంతకీ ఏ ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసి సేఫ్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడావు? సో బేసికల్ గా బ్యాంబూ జూట్ యూజ్ చేస్తే ఇరిటెంట్ గా అనిపించదా? దానిపైన రీసెర్చ్ చేసి అది. ఏంటి భార్గవ్, ఈ ఇంట్రెస్ట్ ఏంటి? ఈ మధ్య మనం చాలా మేజర్ మీద చాలా అబ్యూజివ్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. స్మార్ట్ ప్రొటెక్షన్ ప్లాన్ మ్యామ్, ఒక పానిక్ బటన్ ఉంటుంది మ్యామ్, దాన్ని క్లిక్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ, షీ టీమ్ కానివ్వండి. ఏ ఐడియా నిన్ను యుఎస్ సమ్మిట్ దాకా తీసుకెళ్ళిచ్చింది? నా ఐడియా పేరు గ్రో ఎట్ హోమ్ మొబైల్ అప్లికేషన్. నైట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్ కొంతమందికి. ఆక్సిజన్ నైట్ కూడా ఇచ్చే ఆక్సిజన్ ప్లాంట్స్ వాళ్ళ బెడ్రూమ్లో ప్లాన్ చేసేటట్టు. ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా, అలాంటిది ఈ చిన్న పిల్లల ఐడియాస్ నిజంగా అవన్నీ విన్న తర్వాత మనకే కళ్ళు చెదిరిపోయేంత ఇంత థింకింగ్ ఉందా ఈ పిల్లల్లో అని అనిపిస్తుంటుంది. అందుకనే ఇందాక నేను అన్నట్లు మట్టిలో మాణిక్యాలు అన్నది ఊరికనే కాదు. వాస్తవానికి డాలస్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్కి సంబంధించి వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ డాలస్లో జరగడం జరిగింది. అక్కడ చాలామంది క్యాపిటలిస్ట్ ముందర, వెంచర్ క్యాపిటలిస్ట్, ఫైనాన్షియర్స్, వీళ్ళందరి ముందర ఈ చిన్నపిల్లలు చెప్పినటువంటి ఐడియాస్ విని వాళ్ళకి నచ్చి నెక్స్ట్ లెవెల్, అంటే ఆ ఐడియా చాలా నేవ్ స్టేజ్లో ఉండొచ్చు, ప్రోటోటైప్ ఐడియా ఉండొచ్చు, ఇంకా వీళ్ళు స్కూల్లో చదువుకుంటున్న పిల్లలే కాబట్టి ఆ ఐడియాని చక్కగా పాలిష్ చేసి వాళ్ళకి మెంటర్షిప్ అందించి ఆ ఐడియాని ఇంకా బాగా డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఈ పర్టికులర్ ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ స్టూడెంట్స్ అందరూ హీల్ ప్యారడైజ్ స్టూడెంట్స్ అవ్వడం విశేషం. అయితే వాళ్ళతో ఒక్కొక్కళ్ళతో కలిసి మాట్లాడడం. మనతో పాటు ఆ 5 చిన్నారులు ఉన్నారు. అందులో ఫస్ట్ స్టూడెంట్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. అండ్ హీఈస్ ద వన్. హాయ్ నాన్న. హాయ్ మ్యామ్. నీ పేరేంటి? హేమసాయి. హేమసాయి. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. హేమసాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నీ ఐడియా అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద క్లిక్ అవ్వడం, అందరూ నీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు నువ్వు హీల్ ప్యారడైజ్ కి ఎలా వచ్చావు? ఒక్కసారి అదంతా చెప్పు నాన్న, విందామని. అంటే నా చిన్నప్పుడే మా ఫాదర్ మదర్ చనిపోయారు. మా తాతయ్య గారు నన్ను చూసుకుంటున్నారు. కొన్ని ఇయర్స్ తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడికి టీచర్స్ ట్రైనింగ్ వస్తారు, గవర్నమెంట్ టీచర్స్. ఆ టీచర్ నన్ను సజెస్ట్ చేశారు, నువ్వు ఇక్కడ నుండి చెడిపోతావు, హిల్ స్కూల్కి వెళ్ళు, అక్కడ బాగా చూసుకుంటారు, నేను బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అన్నారు. సరే అని చెప్పి మా తాతయ్య గారికి నొప్పించి హిల్ అడ్మిషన్ తీసుకున్నాను. సెలెక్ట్ అయ్యాను. సో అడ్మిషన్ ఇచ్చారని చెప్పి హిల్లో జాయిన్ అవ్వమన్నారు, జాయిన్ అయ్యాను. అంటే తాతగారిని ఎందుకు ఒప్పించాల్సి వచ్చింది? వెంటనే ఎందుకు ఒప్పుకోలేదు? అంటే తల్లి తండ్రి లేని పిల్లలు కదా, వాళ్ళు చెడిపోతారేమో, వాళ్ళకి నీడ ఎవరు ఉండరేమో అని భయపడ్డారు. అలా ఒప్పించాల్సి వచ్చింది. ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి తాతయ్య నేను చూసుకుంటూ ఉంటారా ఇక్కడ? నా ప్రాజెక్ట్ కి తాతయ్య కూడా హెల్ప్ చేశారు. అరే వా, అసలు ఎంత గర్వపడతారో కదా ఇప్పుడు తాతయ్య నిన్ను చూసి. హీల్ ఫౌండేషన్ లో ఎలా ఉంటుంది చెప్పు? నిజంగా తాతగారు భయపడినట్లే ఉంటుందా, లేకపోతే ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది హీల్ ఫౌండేషన్ స్కూల్లో? ఏం చేస్తారు ఇక్కడ? అంటే నేను హీలింగ్ రాకముందు ఒక లైఫ్, ఇక్కడి నుంచి ఒక లైఫ్ స్టార్ట్ అయింది. ఏంటి ఆ డిఫరెన్స్ చెప్పవా? తెలుసుకోవాలని. బెస్ట్ ఫుడ్, షెల్టర్,
ఎడ్యుకేషన్, ఎంకరేజ్మెంట్, ఆపర్చునిటీస్ చాలా ప్రొవైడ్ చేశారు. ఒకప్పుడు ఎలా ఉండేది లైఫ్? అంటే షెల్టర్ సరిగ్గా ఉండదు, ఎకానమిక్ కండిషన్ సరిగ్గా ఉండేది కాదు మా ఇంట్లో. ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ కదా, తెలిసిందే. సో అలా ఉండేది. వీళ్ళకి వచ్చాక మొత్తం మారిపోయింది. అప్పుడు కనీసం ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కదా నీకు? సరిగ్గా ఉండదు. ఏం చేసేవారు తాతగారు? ఫార్మింగ్ చేసి అంతకుముందు ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏజ్ అయిపోయింది, 85+ ఉన్నాయి. చాలా కష్టం అయిపోయేది. తాతయ్య ఒక్కరే ఉంటారా? తాతయ్య నాయనమ్మ. తాతయ్య నానమ్మ. తాతయ్య నానమ్మతో కలిసి నువ్వు ఉండేవాడివి. నువ్వు వచ్చి ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యావు. సో ఇక్కడ టీచర్స్ చాలా రెస్పాన్సిబుల్ గా అన్ని నేర్పిస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది టీచర్స్ కి స్టూడెంట్ కి బాండింగ్ ఇక్కడ? యాజ్ ఏ పేరెంట్ కి చైల్డ్ కి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బాగా అర్థమయ్యేది చెప్తారు, అర్థం కాకపోతే ఎన్నిసార్లు చెప్తారు. అంటే వాళ్ళ స్టూడెంట్ గా చూడరు, యాజ్ ఏ చైల్డ్ గా వాళ్ళకి మన రెస్పాన్సిబిలిటీ అనేది చూస్తారు. నువ్వు ఈ ప్రాజెక్ట్ కి ఎలా సెలెక్ట్ అయ్యావు? అంటే రెగ్యులర్ గా జరిగే క్లాసెస్, సబ్జెక్ట్ లెసన్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కదా, ఇదంతా మరి అవుట్ ఆఫ్ బాక్స్ కదా, ఇది ఎలా జరిగింది? అంటే నాకు ప్రాజెక్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్. అంటే ఆ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. 8th క్లాస్లో నాకు సుభాష్ సార్ అని హీల్ నుంచి వాలంటీర్గా నేను ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తాను, ఎవరైనా ఉంటే నేమ్స్ ఇవ్వండి అన్నారు. నేను అలాగే నేమ్స్ ఇచ్చాను. ఇచ్చి నా ప్రాజెక్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన చాలా సపోర్ట్ చేశారు. అంటే వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ప్రాజెక్ట్ గురించి నెక్స్ట్ స్టెప్. ఏం ప్రాజెక్ట్ చేసావు అప్పుడు అక్కడ? ఎకో బ్రిక్స్టర్ అని వేస్ట్ నుంచి బ్రిక్స్ చేయడం. అది కూడా లో కాస్ట్, అఫోర్డబుల్, ఎకో ఫ్రెండ్లీ, డ్యూరబుల్ అలాంటి బ్రిక్స్. సో ఎకో బ్రిస్టర్ అనే ఒక ప్రాజెక్ట్ క్లిక్ అయింది అనమాట ఐడియా. సో ఈ ఐడియా గురించి డీటెయిల్గా మాట్లాడుకునే లోపు అసలు ఫస్ట్ 9th క్లాస్ చదివే అబ్బాయికి, అంటే 10th క్లాస్ అనుకోండి, ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన ఐడియా అన్నావు కదా, ఆ ప్రాజెక్ట్ చేసింది 9th క్లాస్లో. సో 9th క్లాస్ చదివే కుర్రోడికి ఎకో బ్రిక్ ని తయారు చేయాలి అసలు ఎలా అనిపిస్తుంది? నీకు ఎందుకు వచ్చింది ఆ థాట్ చెప్పు. నేను చాలా ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని చాలా విన్నాను. ఇంకా ప్లాస్టిక్ మనం ఎందుకు కన్స్ట్రక్షన్ లో యూస్ చేయొచ్చు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే చాలా ఈజీ అయిపోయింది అందరికి. ఎక్కడ చూసినా బిల్డింగ్స్ లేపేస్తున్నారు, దాంట్లో యూస్ చేసి దాన్ని ఎందుకు రీసైకిల్ చేయకూడదు అని థాట్ వచ్చింది. అలా నేను ప్లాస్టిక్ ఇంకేమైనా మెటీరియల్స్ వాడచ్చా, వేస్ట్ మెటీరియల్స్ అని చూసి దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చేసి 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 ఫైనల్ గా అవుట్పుట్ కట్టుకొచ్చు. అంటే ఎన్నిసార్లు చేసావు ఈ వర్క్? ట్రయల్ అండ్ ఎర్రర్ అని అన్నావు కదా, ఏమేమి ట్రయల్స్ చేసావు, ఎలాంటి అవుట్పుట్స్ వచ్చాయి? డిఫరెంట్ రా మెటీరియల్స్ యూస్ చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిషన్స్, ప్లాస్టిక్ వేస్ట్, ఫ్లై యాష్, బ్రిక్ వేస్ట్, డెమోలిషన్, గ్రానైట్ పౌడర్, ఇలా చాలా యూస్ చేశాను. దాంట్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేశాక 45 ట్రయల్స్ తర్వాత వచ్చింది నాకు అట్ట. 45 ట్రయల్స్ తర్వాత నీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయగలిగావు. సూపర్ అసలు. సో ఈ మొత్తం జర్నీలో నీకు ఎవరు ఎక్కువ హెల్ప్ చేసేవారు? అంటే హీల్ స్కూల్ నుంచి నీకు వచ్చినటువంటి ఆ సపోర్ట్ ఏంటి, ఎలా ఉండేది? హీల్ నుంచి నాకు మెంటర్షిప్ వచ్చింది, ఎంకరేజ్మెంట్ వచ్చింది, కాన్ఫిడెన్స్ ఇచ్చారు, చాలా వచ్చింది. దాని తర్వాత ఫ్యామిలీ సైడ్ మా తాతయ్య గారు చాలా హెల్ప్ చేశారు. తాతగారు ఏం చేశారు ఇందులో? అంటే బ్రిక్స్ ప్రొటోటైప్ చేయడానికి హెల్ప్ చేశారు. తర్వాత ఆయన తెలిసిన, అంటే అంతకుముందు బ్రిక్స్ లేయింగ్ చేశారు, దాంట్లో నాలెడ్జ్ నాకు కొంచెం చెప్పారు. వండర్ఫుల్. ఆయన బ్రిక్స్ లే చేసేవారు, సో ఆ నాలెడ్జ్ కూడా ఇప్పుడు మనవడికి హెల్ప్ అయింది అనమాట. సూపర్ అసలు. సో ఓకే, ట్రయల్ అండ్ ఎర్రర్స్ ప్రకారం మెథడ్స్ యూజ్ చేసి నువ్వు ఫైనల్లీ ఒక బ్రిక్ ని తయారు చేయగలిగావు. తర్వాత ఏం జరిగింది? ఆ బ్రిక్ చేశాక దాని ప్రొటోటైప్ టెస్టింగ్ కూడా ఉంటుంది కదా, అలా నాకు సుభాష్ సార్ చెప్పారు, ఇది నువ్వు ఎలా చేసావు ఏంటి, ఆ థియరీ రాసి దీని ప్రొటోటైప్ లో కరెక్ట్ గానే ఉందా, అది స్ట్రెంత్ ఇస్తుందా, అవన్నీ కనుక్కోవాలన్నారు. సో నేను దానికి విఆర్ సిద్ధార్థ్ అనే కాలేజ్ కి కన్సల్ట్ అయ్యి, ఇంజనీరింగ్ కాలేజ్ కన్సల్ట్ అయ్యి, సార్ నేను అలా చేశాను, దాన్ని టెస్ట్ చేయాలి, దాని స్ట్రెంత్, దాని లోడ్ మొత్తం తెలుసుకోవాలనుకున్నాను అంటే వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఇంత బాగుంది బ్రిక్, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది, ఎలా చేసావు ఏంటి అని అడిగారు. సో నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, దాంతో భాగంగా మీ ఇద్దరు టెస్ట్కి వచ్చానని చెప్పాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో అట్లాగా నీకు ఆ బ్రిక్ ప్రోటోటైప్ విఆర్ సిద్ధార్థ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏం జరిగింది, దాన్ని ఏం చేసావు? దాని తర్వాత ఇంక దాన్ని నార్మల్గా నిన్న 10th క్లాస్ కదా, కొంచెం సైడ్ చేద్దాం అనుకున్నాను. ఆలోపు ఐఎస్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇలా ఆపర్చునిటీస్ ఇస్తారని తెలిసింది. సో నేను ఆ బ్రిక్ ని కూడా పెట్టుకోవచ్చు, అలా నా ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ అయిద్దేమో అని చెప్పి అప్లై చేశాను. దానికి సెలెక్ట్ అయింది. దాన్ని బట్టి వాళ్ళు తీసుకెళ్ళారు, టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ తీసుకెళ్ళి నేను లోకల్ ఐడియాని గ్లోబల్ స్టేజ్ మీద ప్రెజెంట్ చేసేట్టు
హెల్ప్ చేశారు, ఆ ఫౌండేషన్ వాళ్ళే చేశారు అంతా నీకు. ఓకే, సో అదే ISF అంటే ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్, ఇందాకటి నుంచే మనం మాట్లాడేది. సో అక్కడ నీ ఐడియా సెలెక్ట్ అయింది, వాళ్ళు నీకు ప్రెజెంట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది చెప్పు? టెక్సస్కి వెళ్ళిన తర్వాత ఈ అందరూ ఇట్లా ఉంటారా, వాళ్ళ ముందర నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు క్లుప్తంగా. అంటే ఫస్ట్ నాకు స్టేజ్ ఫియర్ ఉండేది చాలా. నీకు ఆ స్టేజ్ వేర్ ఉందా? అసలు ఏ యాంగిల్లో అయినా ఉందా స్టేజ్ వేర్? ఓకే, ఆ స్టేజ్ ఎక్కినామంటే ఒకసారిగా ఏదో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చేసింది, వచ్చేసింది. చెప్పగలను చేయగలను అని. నా ప్రాజెక్ట్ చెప్తుంటే కొంతమంది క్వశ్చన్స్ రేస్ చేశారు, నిజంగా పాసిబుల్ అయిద్దా, చేసావా అని. నేను నా బ్రిక్ కూడా తీసుకెళ్ళాను అక్కడికి, చూపించాను, బాగుందన్నారు. దాని తర్వాత వాళ్ళు మేము హెల్ప్ చేస్తాం, మెంటర్ యాక్సెస్ ఇస్తా అన్నారు, కొంతమంది మార్కెట్ యాక్సెస్ ఇస్తా అన్నారు, కొంతమంది ఫండ్ చేస్తా అన్నారు, మెంటర్షిప్ ఇస్తా అన్నారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పన్నారు. చాలా మంది వచ్చారు అలా. అప్పుడు నాకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ మనం ఇంకా చేయొచ్చు, చాలా హెల్ప్ వచ్చిందని. సో ఒక పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద నీ బ్రిక్ ఐడియాని నువ్వు చెప్పడమే కాకుండా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు టోటల్గా ఈ యాక్టివిటీలో? 50 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. 50 మెంబర్స్లో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు? అది క్రైటీరియా పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, అది ఇంకా మనకి తెలియదు. సో అక్కడ దాకా వెళ్ళడమే గ్రేట్ ఫస్ట్, అంతేనా? సో టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి రఫ్గా, అదేమైనా ఐడియా ఉందా? 100+ వచ్చి ఉంటాయి. 100+లో 50 మెంబర్స్ సెలెక్ట్ అవుతారని చెప్తున్నావా అక్కడికి వెళ్ళడానికి? వాట్ ఎవర్ బీ ది కౌంట్, బట్ స్టిల్ ఒక బ్రిక్ ఐడియా, ఎకో ఫ్రెండ్లీ బ్రిక్ని కన్స్ట్రక్ట్ చేయాలి అన్న ఒక ఐడియా ఒక 10th క్లాస్ పిల్లాడికి రావడం, దానికి సంబంధించి ఈ హీల్ స్కూల్ మేనేజ్మెంట్ హెల్ప్ చేయడం, ఆ ఐడియాని ప్రోటోటైప్గా చేయడానికి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు హెల్ప్ చేయడం, అక్కడి నుంచి ఆ ఐడియాని తీసుకొని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేయడం, అండ్ నెక్స్ట్ తను చెప్పినట్లుగా మెంటర్షిప్ యాక్సెస్ దగ్గర నుంచి, గైడెన్స్ దగ్గర నుంచి, సపోర్ట్ దగ్గర నుంచి ఇవన్నీ రావడం జరిగింది. ఇక్కడ నాకు సాయితో మాట్లాడుతుంటే ఒక పాట అర్థం అవుతుంది. నీకు చదువు ఎప్పుడు డైవర్ట్ అవ్వలేదా? అంటే ఎగ్జామ్స్ ఉంటాయి, హీల్ స్కూల్ అంటే CBSE స్కూల్ అని విన్నాను, ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వలేదా? మనం చేయగలమా, మనకు అవసరమా ఇవన్నీ, అట్లా ఎప్పుడు అనిపించలేదా సాయి? అంటే అది ప్యాషన్ కదా, రెండింటికి ప్రయారిటీ ఇచ్చాను. చదువు ఉండాలి, చదువుతో పాటు ఇవి కూడా ఉండాలి నేను భావించాను. అంటే మరి నీ ఏజ్ పిల్లలందరూ గేమ్స్, సినిమాలు ఇట్లా కదా ఎంకరేజ్, యాక్టివిటీ అంతా అట్లా కదా అనుకుంటూ ఉంటారు. అంటే అది వాళ్ళ ఇష్టం, నా ఇష్టం. అసలు ఎక్కడన్నా వీడు అసలు 10th క్లాస్ లాగా ఉన్నాడా చెప్పండి నాకు? ఆ మాటల మెచ్యూరిటీ, ఆ చురకలు అసలు వేరే లెవెల్. అంత సాయి, ఐఎమ్ సో 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 గ్లాడ్. నీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ ఐడియా ఇప్పుడు జస్ట్ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేయడమే కాదు, అది ప్రాక్టీస్లోకి వచ్చి నీ పేరు కూడా హిస్టరీలో ఒక గోల్డెన్ వర్డ్స్లో షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లెస్ చేస్తున్నాను నేను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మనం ఒక మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు, ఒక మంచి సంకల్పం మనం పెట్టుకుంటే అన్ని ఫ్యాక్టర్స్ మనకి హెల్ప్ అవుతాయి చూడండి ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి. సాయి విషయంలో అక్షర సత్యం. పేరెంట్స్ లేకపోయినా ఒక మంచి ఆర్గనైజేషన్లోకి వచ్చి ఇక్కడ చదువుకోగలుగుతున్నాడు, మంచి టీచర్స్, మంచి గైడెన్స్, మంచి సపోర్ట్ సిస్టమ్, ఇవన్నీ కట్ చేస్తే తన ఐడియాస్ మనసులో గట్టిగా ఫిక్స్ అయితే ఇంకా అలా వెళ్ళిపోవడం అంతే, ప్రపంచం అంతా మనకు అనుకూలిస్తుంది అనడానికి సాయి ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇంకొక ఆణిముత్యంతో మాట్లాడదాం. థ్యాంక్ యూ నాన్న.